హాయ్ హలో వెల్కమ్ టు కేప్ టీవీ. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. అయితే బండ్ల గణేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటంటే మీకు సమస్యలు వస్తే మాత్రం సీఎం గుర్తుకొస్తారు, ఆయన బర్త్డే టైంలో మీరు విష్ చేయరా, ఎవరి పార్ట్నర్ వారు ఉన్నారు, ఎవరి ట్రిప్స్ లో వారు ఉన్నారు, ఎవరి టూర్స్ లో వాళ్ళు ఉన్నారు అని చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరు ఏమంటారు? అసలు ఫస్ట్ బర్త్డే విషెస్ ఆయన చెప్పాడా? ఒక సినీ నిర్మాతగా ఆయన బర్త్డే విషెస్ చెప్పాడా? ఒకటి. రెండోది, సినిమా ఇండస్ట్రీ అనేది మొత్తం టోటల్గా వాస్తవంగా చెప్పాలి అంటే ఇప్పటికీ కూడా తెలంగాణలో ఇంకా కేసీఆర్ గారు సీఎంగా, కేటీఆర్ గారు మా మంత్రిగా మా సినిమా వాళ్ళు అనుకుంటున్నారని మాత్రం నేను అనుకుంటున్నా. అంటే మీరు మా సినిమా వాళ్ళు అనుకుంటున్నారు, మా సినిమా వాళ్ళు అనుకోవట్లేదు. తప్పే ఉంది దాంట్లో. వాళ్ళకి అవసరం ఎప్పుడైతే టికెట్ రేట్లు కావాలి, రేవంత్ రెడ్డి గారు 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఎవరి ద్వారానో వెళ్ళిపోతున్నారు, ఆ బుకే ఇస్తున్నారు, వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే కావాలనుకుంటే అపాయింట్మెంట్ ఇస్తున్నారు, వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. పాపం ఆయన ఫేవర్గా ఉన్నాడు, వీళ్ళు ఫేవర్గా లేరు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే మొన్న కొండా సురేఖ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఓన్లీ ఈజ్ అ పొలిటికల్ టర్న్. ఇది ఎవరిది కాదు, సినిమా ఇండస్ట్రీ సంబంధం లేదని వాళ్ళకు తెలుసు, నాకు తెలుసు, వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి కూడా తెలుసు, ఇంక్లూడింగ్ ప్రకాష్ రాజ్ గారికి కూడా తెలుసు. కానీ విత్ ఇన్ మినిట్స్లో మొత్తం టోటల్గా ఎలాగైతే ఆయన మొత్తం అనుకున్నారో అనుకొని మొత్తం టోటల్గా ఒక అరగంటలో మొత్తం టోటల్ క్షమాపణ చెప్పించే పరిస్థితి తీసుకొచ్చారు. ఓకే, ఇండస్ట్రీ మీద గౌరవంతో సురేఖ గారు వెనక్కి తీసుకున్నారు. అది పొలిటికల్ టర్న్ అనుకోకుండా మాట జరిగింది. నేనేం వెనకేసి రావట్లేదు ఇప్పుడు కూడా. అలాగే మహేష్ కుమార్ గారు అంటే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కూడా దాన్ని నేను చిందిస్తున్నాను అని చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే ఇంతకు ముందు జరిగినవి మొన్న కస్తూరి గారు మొత్తం తెలుగు మహిళల మీదే, తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి ఆర్టిస్టు, ఆమె ఒక మహిళల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక్కరు కూడా ఖండించడానికి మాట్లాడటానికి కూడా సాహసం చేయలేని మా సినిమా ఇండస్ట్రీ పెద్దలు అది కేటీఆర్ గారి మీదకి మొత్తం టోటల్గా టర్న్ అవుతుందన్న ఉద్దేశంతో చేశారు అని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని గుర్తించలేదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఆయన బర్త్డే విషెస్కి చెప్పలేదు. జమిలీ ఎన్నికలు వస్తే జమిలీ ఎన్నికల్లో మళ్ళా కేటీఆర్ గారు కాదు, కేటీఆర్ గారు సీఎం అవుతారు అని ఆయన అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఇది బండ్ల గణేష్ గారికి తెలియదా అని అడుగుతున్నా. ఎందుకు సగం చెప్పడం? నిజం చెప్పాలా పూర్తిగా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరంటే మాకు మీరు చీఫ్ మినిస్టర్గా మేము గుర్తించట్లేదండి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా గుర్తించలేదు, ఇప్పుడు మేము గుర్తించట్లేదండి మిమ్మల్ని. మాకు నాయకుడు కేటీఆర్ గారే, మా ఫ్రెండు, మా దోస్తు అన్నీ కూడా మాకు కేటీఆర్ గారే. కనుక మేము మిమ్మల్ని అందుకని విశేషం చెప్పలేదు సార్. మా అవసరం అయితే మీకు అక్కడికి వస్తాం. ఏ బండ్ల గణేష్ గారినో, ఏ భరతభూషణ్ గారినో, లేకపోతే ఇంకొకరినో పట్టుకొని మీ దగ్గరికి వచ్చి రికమెండేషన్ చేసుకొని టికెట్ రేట్లు పట్టుకెళ్ళిపోతాం అని వాళ్ళు అనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నా. నేను అనుకుంటున్నది కాదు, ఇది నిజం అని బండ్ల గణేష్కి తెలుసు, సినిమా వాళ్ళ ఇండస్ట్రీ అందరికీ తెలుసు, నటి కుమార్కి తెలుసు. ఇది సురేఖ గారు మన వ్యాఖ్యలప్పుడే అర్థమైంది. ఇది మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా తెలుసు. పాపం ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, ఇస్ మై ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ చెప్తున్నా. అయితే ఎందుకు అంటున్నానంటే ఈ విషయాలు, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఎవరో విశిష్ట చెప్పలేదో, ఎవరో రాలేదో, లేకపోతే వాళ్ళు మమ్మల్ని మర్యాద ఇవ్వలేదు అందు. కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చిన్నవాళ్ళ నుంచి అప్ టు గొప్ప వాళ్ళ దాకా అందరికీ పనికొచ్చే పార్టీ, అందరికి ఆదరించే పార్టీ, అందరం ఎక్కించే పార్టీ, పరిశ్రమలు తెచ్చే పార్టీ, పేదవాళ్ళ కష్టాల్లో చూసే పార్టీ ఇస్ ద కాంగ్రెస్ పార్టీ. నాట్ ఓన్లీ ఇస్ రేవంత్ రెడ్డి గారు ఓన్లీ సీఎం. కాంగ్రెస్ పార్టీకి ఆ చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మా సినిమా వాళ్ళకి 100% ఆయనకు విశేష చెప్పకపోవడము అనేది ఎవరి ఇష్టం, వ్యక్తిగతంగా వాళ్ళది. కానీ సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి మనం కూడా కొంచెం చెప్పాలి. కొంతమంది మాత్రం నేను చూశాను మొత్తం టోటల్గా ఫోటోలు వేసుకున్నారు. వాళ్ళు ఒక 10 కేసుల్లో ఉన్నారు. ఒక్కొక్కరు 100 కోట్లు 200 కోట్లు కుంభకోణాలు మా సినిమా వాళ్ళే. వాళ్ళు మాత్రం ఫోటోలు వేసుకొని రేవంత్ రెడ్డి గారితో బొక్కే ఇచ్చిన ఫోటోలు తీసుకొని ఇలా దిగారు ఒక్కొక్కరు. ఓహో, ఆఖరికి ఈ పరిస్థితి వచ్చిందా అని అనుకున్నాను నేను.
ఎవరో అంటే రేవంత్ రెడ్డి గారు పేర్లు చెప్పను, రేవంత్ రెడ్డి గారికి తెలియదు కదా వాళ్ళు ఎవరు అనేది. వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, సుప్రీంకోర్టు జైల్లో ఆల్రెడీ కేసు కూడా సుప్రీంకోర్టు బెయిల్ కూడా క్యాన్సిల్ చేసింది. ఇంకా 2 వారాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. అంటే మా సినిమా ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించిన ఉన్నాయి. ఆయనకు తెలియదు. ఆయన ఎవరు వస్తున్నారు, ఏం చేస్తారు, ఎవరు వచ్చినా ఫోటో తీసుకుంటారు కంపల్సరీ. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వాళ్ళు మొత్తం టోటల్గా హంగామా చేస్తారు. కొంతమంది ఒక్కొక్కరికి ఇష్టపోవచ్చు, లేకపోతే ఒక్కొక్కరికి చెప్పకపోవచ్చు. కానీ అదే మీరు కేసీఆర్ గారితో కేటీఆర్ గారి బర్త్డే వస్తే మాత్రం వాళ్ళు అందరూ బొకేలు పట్టుకుని వెళ్తారు. ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, ఈజ్ ద బెస్ట్ ఇండస్ట్రీలో మనం ఆరాధించే వాళ్ళు ఈజ్ కేటీఆర్ గారు. మీరు అంటున్నారు కదా సార్, అంటే ఇంకా మాకు సీఎం రేవంత్ రెడ్డి గారిని భావించట్లేదు, మాకు వాళ్ళు ఊహించుకుంటున్నారు. వాళ్ళు ఊహించుకుంటున్నారు, సినిమా వాళ్ళు కొంతమంది ఊహించుకుంటున్నారు. ఎందుకన్నా ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు విషయం చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా? అందుకే ఆయన కక్ష ఆయన తీసుకున్నాడు. లేదు తర్వాత పక్కన పెట్టి చెప్తున్నా, ఆయనేం తక్కువ తీసుకోలేదు కక్ష, ఆయన తీసుకున్నాడు. అంటే నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే ఇవన్నీ మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇంత లబ్ధి పొందిన ఇంతమంది ఆయన ఎంతో సేవ చేశాడు, ఎంతో ఆయన కోసం లబ్ధి పొందిన ఒక్కరోజైనా ఒక్కరు వచ్చి అయ్యో పాపం అన్యాయంగా అరెస్ట్ చేసిన ఒక్కరైనా వచ్చారా? రాలే. ఆయన ఎప్పుడైతే సీఎం అయ్యాడో మళ్ళా పంచులు గజమాల్లో పట్టుకొని మళ్ళీ అందరూ వెళ్ళిపోయి లైన్ కట్టారు. ఆయన గంట వెయిటింగ్ చేసినా వచ్చి లైన్ కట్టి గజమాల్లో జీడిపప్పులు అన్నీ ఇచ్చి వచ్చారు కదా. అంటే మేము కష్టాల్లో ఉండం, సుఖాల్లో మాత్రమే ఉంటాం. మా పని చేయించుకోవడానికి మేము ముందు ఉంటాం అంతే. ఇదే సినిమా వల్ల నైజం. ఇది నేను అనేది వాస్తవం కొంతమంది మాత్రమే. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్గా ఆయనకి మనం విశేష చెప్పాల్సిన బాధ్యత, మన సంస్థల నుంచి మన బర్త్డే విశేష చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఐఎమ్ రెస్పాన్సిబుల్. టికెట్లు పెరిగినప్పుడు మాత్రమే టికెట్లు పెరుగుతున్న రేట్లు పెరిగినప్పుడు పాపం ఎంతకాలంటే కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే ఇమ్మీడియట్గా సీఎం గారు ఇస్తున్నారు కదా. ఇస్తున్నప్పుడు మనం బాధ్యతగా మన సీఎం కదా, అక్కడ రేవంత్ రెడ్డి గారు కదా సీఎం, మన సీఎం కదా. మరి ఇమ్మీడియట్లీ మన టోటల్గా మీరు కొండా సురేఖ గారిని అంత మొత్తం ముగ్గుమ్మడి అసలు నేనే ఆశ్చర్యపోయా. అయ్యో సినిమా ఇండస్ట్రీలో ఇంత స్పందన వచ్చిందా, ఇంతమంది ఒక బీసీ మహిళ, ప్రజలు తప్ప ఏమీ తెలియదు అనుకోకుండా ఒక్క మాట అన్నందుకు ఆమెను మొత్తం దండయాత్ర చేసేసారే. తప్పుగా సార్ అట్లా రూమర్ చేయడం తప్పే కదా. కాదమ్మా, ఆమె తప్పు చేసినందుకు వెనక్కి తీసుకుంది. ఆమె తప్పు చేసినందుకు పిసిసి అధ్యక్షుడు క్షమాపణ చెప్పాడు. ఆమె ఓన్లీ పొలిటికల్ టర్న్ ఇస్ దేర్, పొలిటికల్ కేసుని దాంట్లో ఇది పైకి రాకుండా వెళ్ళడం కోసం సినిమా వాళ్ళందరూ ఎంటర్ అయ్యారు అంటున్నారు. మరి ఇంతకు ముందు రేణు దేశాయ్ గారు ఉన్నారు కదా, పాపం ఆమె ఆడపిల్ల కాదమ్మా, ఆమె సెలబ్రిటీ కాదా, ఆమె పెద్ద హీరోయిన్ కాదా? అలాగే రజనీకాంత్ గారు చాలా పెద్ద హీరో కదమ్మా. ఆ రోజు ఎవరికి నోటి పెగలలేదే, మాట్లాడలేదే. మరి అలాగైతే మరి చాలామంది భువనేశ్వరమ్మ, నందమూరి తారక రామారావు గారి కూతురు, నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, పొలిటికల్ అనుకుందాం నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు, నందమూరి తారక రామారావు తారక్ గారి జూనియర్ ఎన్టీఆర్ గారి మేనత్త, కళ్యాణ్ రామ్ గారి మేనత్త. మరి అంతా ఆమె నిన్ను మాట్లాడినారమ్మా. ఆ రోజు కూడా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు రాలేదే. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు ఇంత దండయాత్ర చేశాం కదా, ఆమె అన్నమాట తప్పు కాదని నేను అనట్లా. అంటే ఇండస్ట్రీ అనేది ఇలాగుంటుందా? మన ఇప్పుడు కస్తూరి గారు మరి ఎంతే మొత్తం తెలుగు రాష్ట్రాల మహిళలను అంటే మరి ఎందుకు మనం రియాక్ట్ అవ్వాలి? ఆమె ఆర్టిస్ట్ కదా, ఆమె ఆర్టిస్ట్ కదా. అదే నేను చెప్తాను. ఎందుకంటే ఎక్కడ ఏం తప్పు జరిగినా, ఎక్కడ ఏది జరిగినా ఇండస్ట్రీ ముందు ఉంటుంది అని అంటారు కదా. ఈజ్ ద ఫస్ట్ ఇష్యూ కస్తూరి గారి విషయం, సెకండ్ ఇష్యూ రేవంత్ రెడ్డి గారి బర్త్డే విషయం చెప్పపాడు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కనుక అవన్నీ మనం సర్దిద్దుకోవాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంది. సినిమా ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మన బాధ్యతగా మనం చేయాల్సిన బాధ్యత మనం నెరవేర్చకుండా ఎక్కడో మన బండ్ల గణేష్ మనం చెప్తే వినే పరిస్థితుల్లో మనం లేవు. కానీ బండ్ల గణేష్ మన నిర్మాత, ఆయనకు కూడా బాధ అనిపించే పెట్టి ఉంటాడు అంతే కదా. కనుక మనందరం కూడా ఒక్కసారి ఇది రేవంత్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.